నా పేరు బండారు విజయ. కవితా శీర్షిక పేరు బతుకు విముక్తిక బతుకమ్మ. బతుకు విముక్తిక బతుకమ్మ. నాకు బాగా గుర్తుంది అమ్మ ఒడిలో కేరింతలు, నాన్న వేయించిన బుడిబుడి అడుగులు, చిటికెన వేళ్ళు పట్టుకొని అన్నయ్య చూపించిన కొత్త ప్రపంచపు పోకడలు, అక్కయ్య వేయించిన పావడాలు, అమ్మమ్మ చూపిన తీపి ప్రేమ, తాతయ్య దాచిన రూపాయి బిళ్ళ. అత్యంత మధురమైన ఆ బాల్యమేదో ఇప్పుడు మాయమైపోయింది. రంగురంగుల ప్రపంచము దూరమైంది. అందమైన రూపం ఇమిడాక ప్రియమైన వారి కోసం వెతుకులాట. అనుకున్న వాణ్ణి చేరుకున్నాక ఎక్కక తప్పని వైకుంఠపాళి నిచ్చెనలు. అమ్మాయి అమ్మగా మారడానికి పాముల మింగులాటలో జరిగిపోయిన అనేక నిచ్చెనలు. వ్యయ ప్రయాసల వెతుకులాటలో బాల్యం మాత్రమేనా, బలవంతంగా యవ్వనం కూడా వెలివేయబడిన ఆనవాళ్ళు, బతుకును బంధించిన ఆహార్యాలు. ఒకప్పుడు పేరుకు మాత్రమే బతుకమ్మ, బాల్యాన్ని జుమ్ముకున్న స్వాప్నికను, పట్టుమని 10 రోజులు లేని పసిదాని చేతిలో ఆటబొమ్మను, అమ్మమ్మ తాతయ్యలతే లేని అల్లంత దూరపు చందమామను, ఆధునిక ప్రపంచపు చెరసాలలో చిట్టి నవ్వుల అలకలు కదలికలు, మునివేళ్ల నడకల కులుకులు, బాల్య సౌందర్య చిహ్నాలే ఎవరికైనా. అయినా బంధించబడిన ఆ అమ్మతనపు అలజడిలో అతను కొట్టిన పెద్ద గాయం ఆడపిల్లకు కన్నతల్లిని కావడమే. బోసినవ్వుల పాపాయికి జన్మనిచ్చి పాలిళ్లను కూడా అందించే స్వేచ్ఛలేని మృతజీవికను, గిలక్కాయలను సైతము పిల్ల చేతికి అందివ్వలేని నిరాక్షితను. 4 గోడల నడుమ ఖైదీలకు ప్రశ్నలు జవాబులు మాత్రమే కాదు, హక్కులు మరణశిక్షలు కూడా ఉండవు. 4 గోడల నడుమ ఖైదీలకు ప్రశ్నలు జవాబులు మాత్రమే కాదు, హక్కులు మరణశిక్షలు కూడా ఉండవు. ఉన్నవన్నీ ఆత్మహత్యలే. గెలవడానికి కేవలం తెగింపు ఉంటే చాలు. నేనిప్పుడు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన కళంకితను, వర్గాల నుండి వెలివేయబడిన వైయక్తికను, పితృస్వామిక భావజాలం కింద పాతిపెట్టబడిన సత్యాన్ని, ప్రకృతిని వినాశనం చేసిన ప్రళయాన్ని, పాతిపెట్టబడిన సత్యాన్ని ఛేదిస్తూ నిటారుగా నిలబడిన విముక్తికను, ప్లాస్టిక్ నవ్వులను అమ్మను, సింగడీల బతుకమ్మను. అయినా నేను బతుకు విముక్తికకు బతుకమ్మను. ధన్యవాదాలు.